రసం పొడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రసం పొడి టమాటా చారులోకే కాకుండా పప్పు చారులోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు ధనియాలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు సిమ్లోనే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు కందిపప్పును కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు పచ్చిశనగపప్పు, వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర తర్వాత 1/2 కప్పు మిరియాలు, వీటిని కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూను మెంతులు, వీటిని లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. తర్వాత పచ్చి కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలి. 1/2 కప్పు నుంచి 1/2 కప్పు దాకా తీసుకోవచ్చు. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 1/2 కప్పు లేదా 7-8 ఎండుమిర్చి స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవాలి. వీటినంటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా మెత్తగా. ఈ పౌడర్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు.